హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, చాలామంది కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో సివిల్ ఇంజనీరింగ్ మీద డిప్లొమా కానీ ఐటీఐ కానీ నోటిఫికేషన్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను కంప్లీట్గా మేజర్గా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ చెప్తున్నాను. దాంతోపాటుగా ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, అట్లాగే ఐటీ బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్సెస్ వాళ్ళకి కూడా నోటిఫికేషన్స్ అయితే కవర్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మనకి వైజాగ్ లొకేషన్లోను, హైదరాబాద్ లొకేషన్, అలాగే బెంగళూరు లొకేషన్, పూణే, అట్లాగే కేరళ లొకేషన్లో కూడా, దాంతోపాటుగా కోల్కతా లొకేషన్లో కూడా కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్గా అయితే మేజర్ నోటిఫికేషన్స్ అన్ని కవర్ అయితే చేస్తున్నాను. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకొని మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నా, మీకు ఎలిజిబిలిటీ ఉన్నా సరే అప్లై చేసేసుకోండి. అట్లాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. అట్లాగే మీరు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేసేసేయండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ నోటిఫికేషన్లోకి వెళ్దాము. ఇది మనకి ఎస్ఎస్ఎన్ఆర్ నుంచి ప్రాజెక్ట్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ అందరికీ ఈ కంపెనీ గురించి తెలుసుకోలేదో నాకైతే తెలియదు. ఈ కంపెనీ అనేది మనకి విశాఖపట్నంలోనే ఉందన్నమాట. విశాఖపట్నంలో అయితే వీళ్ళు కొన్ని పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు కనుక చూసుకున్నట్టయితే సర్వేయర్కి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అట్లాగే జూనియర్ సర్వేయర్కి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లాగా సివిల్ ఇంజనీర్ని ఫ్రెషర్స్కి అయితే తీసుకుంటున్నారు. దాంతోపాటుగా మెకానికల్ ఇంజనీర్స్ని కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. దీంతోపాటుగా స్టోర్ అసిస్టెంట్స్ని కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ స్టోర్ అసిస్టెంట్స్ అంటే మనకి జనరల్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ మీద కానీ, లేదంటే బీకామ్ మీద కానీ, డిప్లొమా మీద కానీ, ఐటీఐ మీద కూడా తీసుకోవచ్చు. కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళైతే తీసుకుంటారు. ఇక్కడ అప్లై ఫామ్ కూడా పక్కనే ఉందన్నమాట. నేను ఈ అప్లై చేయవలసిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అప్లై చేసుకోండి. ఇక ఈ కంపెనీ గురించి కనుక చూస్తే మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనేది ఎక్కడో లేదు, మన విశాఖపట్నం సీతమ్మధారలోనే ఉందన్నమాట. ఇక ఫర్దర్గా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు రిప్లై కనుక రాకపోతే ఈ నంబర్స్ ద్వారా, ఈ కాంటాక్ట్ ద్వారా అయితే మీరు కంపెనీని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. ఇక సెకండ్ నోటిఫికేషన్లోకి వెళ్దాము. ఈ నోటిఫికేషన్ మనకి విఆర్క్స్ ఇంజనీర్స్ నుంచి అయితే రావడం జరిగింది. వీళ్ళు మన హైదరాబాద్ లొకేషన్లోనే తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సివిల్ ఇంజనీర్ ట్రైనీ అని ఇచ్చారనమాట. దీనికి బీటెక్ కానీ, డిప్లొమా క్వాలిఫికేషన్ మీద కానీ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. అట్లాగే సీనియర్ సివిల్ ఇంజనీర్కి అయితే బీటెక్, డిప్లొమా 5+ years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా ఈ కంపెనీ రీసెంట్గానే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు కనుక వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాకపోయినా సరే, మీరు ఏదైనా సరే ఫర్దర్గా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలన్నా సరే మీరు రెజ్యూమ్ని అయితే ఇక్కడ ఫార్వర్డ్ చేయండి. అట్లాగే ఇక్కడ మెయిల్ కూడా చేయండి. దీంతో పాటుగా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. మీరు విఆర్క్స్ ఇంజనీర్స్ అయితే ఉందన్నమాట. ఇది హిమాయత్ నగర్, హైదరాబాద్లో ఉంది. ఈ డీటెయిల్స్ ద్వారా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీ అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇది ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. వీళ్ళు ట్రైనీ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ పోస్ట్కి అయితే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. ఎవరైతే ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి మీరు ఏదైతే కంపెనీ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ ఉందో info@isystems.mobi వాళ్ళకైతే మీరు మెయిల్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా కూడా అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే క్లియర్గా చెప్తామని చెప్తున్నారు. దానికన్నా ముందు కనుక మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే బీఎస్సీ, ఎంఎస్సీ ఎవరైతే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో కానీ, లేదంటే జనరల్ డిగ్రీ కానీ, అలాగే ఇంజనీరింగ్ కనుక మీరు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసినట్లయితే మీరు అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెషర్స్ అండ్ పీపుల్ ఆఫ్ ద 1 year ఆఫ్ 4th ఎక్స్పీరియన్స్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే దీనికైతే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అట్లాగే డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి ఏసీసీఎల్ గ్రూప్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది ఒక మంచి సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే మనకి సేల్స్ ఇంజనీర్, అట్లాగే సీనియర్ సేల్స్ ఇంజనీర్ రోల్లో అయితే మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. బిఈ ఎవరైతే సివిల్ కానీ అట్లాగే ఈక్వాలెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు మార్కెటింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ కానీ, బిల్డింగ్ మెటీరియల్స్ కానీ, అట్లాగే ఇండస్ట్రియల్ పెయింట్స్లో కానీ, కోటింగ్స్లో కానీ మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే స్పెసిఫికేషన్ ఇంజనీర్ అయితే ఒక రోల్ ఇచ్చారు. దీనికి కూడా బీఈ సివిల్ అలాగే ఈక్వాలెంట్ అని ఇచ్చారు. ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే సూపర్వైజర్ పోస్ట్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. పాలిటెక్నిక్ లేదా సివిల్ డిప్లొమో అట్లాగే ఈక్వాలెంట్. డిప్లొమో పాలిటెక్నిక్ మీద కూడా అడుగుతున్నారు కాబట్టి దీనికైతే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ లిటరేట్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ అట్లాగైతే అప్లై చేసుకోవచ్చు.
ఇక చూస్తే ప్రాజెక్ట్ ఇంజనీర్ అట్లాగే సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది, ఒకసారి గమనించండి. అట్లాగే ఫెసిలిటీస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫీసర్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది, డిప్లొమా కానీ ఎలక్ట్రికల్ మెకానికల్లో ఉన్న వాళ్ళకైతే. సో మీకు ఈ జాబ్ లొకేషన్ ఏంటంటే ఇది మీకు సో త్రిపునితుర, ఎర్నాకుళం, కేరళలో అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి రెప్యూటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. అప్లై చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రెజ్యూమ్ని అయితే hr@accclgroup.inకి అయితే మీరు అక్కడ పోస్ట్ ఏదైతే అప్లై చేశారో దాన్ని మీ సబ్జెక్ట్ లైన్లో మెన్షన్ చేస్తూ సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్స్కి కూడా కాంటాక్ట్ చేసి ఫర్దర్గా క్లారిఫై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి ఆల్టైర్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. ఇది కూడా చాలా మంచి ఎంఎన్సీ కంపెనీ. వీళ్ళు స్టూడెంట్ ఇంటర్న్షిప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. ఇక మీకు జాబ్ ఇక లొకేషన్ వచ్చేసి వీళ్ళు బెంగళూరు అని అయితే ఇచ్చారు. ఇక రెమెన్ డీటెయిల్స్లో కనుక చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఇంటర్న్స్ని వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు జాబ్ సమ్మరీ అయితే చూడొచ్చు. అట్లాగే జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు బెంగళూరు అయితే ఉంటుంది. ఇక సో స్టడీ బ్యాచిలర్స్ కానీ అట్లాగే మాస్టర్స్ ఇంజనీరింగ్ అని అంటే బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎవరైతే మెకానికల్లో, ఆటోమొబైల్లోని, ఏరోస్పేస్లోని అట్లాగే సివిల్లో ఎవరైతే ఫినిష్ చేశారో విత్ ప్రోగ్రామింగ్ స్కిల్స్తోని సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎసెన్షియల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఈ విధంగా ఉండడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. సో నేను దీని యొక్క అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ఆల్టైర్ కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఆల్ ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఐరావ్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్స్ని ప్రొవైడ్ చేయడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ ఇంటర్న్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవైలబిలిటీ అనేది మీకు 2 to 3 months అయితే ఇంటర్న్షిప్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో మీరు సో అండర్ వాటర్ సివిల్ స్ట్రక్చర్ సంబంధించి వీడియో అనాలిసిస్ అట్లాగే సివిల్ స్ట్రక్చర్ అనామలీస్ సో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక స్కిల్స్ అయితే కూడా మీకు ఈ విధంగా ఉన్నాయి. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే డిప్లొమో ఆర్ బీటెక్ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో చేస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఎర్నాకుళం నేటివ్స్కి అయితే ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. అదర్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే క్యాండిడేట్స్ సో పాస్ అవుట్ 2021లో పాస్ అవుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఉమెన్ వాంటెడ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరీర్ కెన్ ఆల్సో అప్లై అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి మొహమాటం లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. సో ఇంటర్న్ రెస్పాన్సిబిలిటీస్ అట్లాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు డిప్లొమా కానీ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇవ్వడం జరిగింది. సో ఇవి టోటల్గా అయితే మన ఇంటర్న్షిప్ గురించి. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా ఏదైతే మన కొచ్చి లొకేషన్ ఉందో అక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. సో కోవిడ్ పాండమిక్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. మనకి ఈ కంపెనీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. వాళ్ళు ట్రైనీ డీటెయిలర్స్కి అట్లాగే ట్రైనీ టెక్నీషియన్స్కి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి ఎవరైతే ఐటీఏ సివిల్ డిఎంఏఎన్ అని ఇచ్చారు దీంట్లో ఫినిష్ చేసిన వాళ్ళు లేదంటే బీఈ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు వన్స్ అప్లై లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అదే మీరు రెజ్యూమ్ను కూడా మీరైతే అప్లోడ్ చేసి అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక వేరియస్ పొజిషన్స్ అనే ఉన్నాయి. కాకపోతే వాటికి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. చెకింగ్ ఇంజనీర్స్కి అట్లాగే సో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో ఐటీఐ చేసిన వాళ్ళకి అట్లాగే ఐటీఐ డిప్లొమా సివిల్లో చేసిన వాళ్ళకి అట్లాగే ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళకి. ఇక చూస్తే సైట్ ఇంజనీర్ రోల్కి అయితే డిప్లొమా చేసిన వాళ్ళు అట్లాగే బీటెక్ చేసిన వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళకి కూడా సో ఫ్రెషర్స్కి అయితే ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి కూడా అప్లై చేసుకోవాలంటే అప్లై మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఏంటంటే ఈ కంపెనీ నుంచి మనకు టోటల్గా నోటిఫికేషన్స్. సో నేను కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి యూఐటీ గ్రూప్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీ. సో వీళ్ళు సిఏడిడి క్యాడ్ ఇంజనీర్స్ అయితే తీసుకోవడానికి ఫ్రెషర్స్ని తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పాటుగా సెంటర్ మేనేజర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి అట్లాగే బిజినెస్ టీమ్ని రిక్రూట్ చేసుకోవడానికి కూడా వీళ్ళైతే నోటిఫికేషన్ ఇచ్చారు. బేసికల్గా ఏంటంటే ఈ హెడ్ ఆఫీస్ అనేది మనకి దుబాయ్లో అయితే ఉంది. సో దీని యొక్క రీజనల్ ఆఫీస్ అనేది త్రిశూర్ ఏదైతే కేరళలో ఉందో అక్కడి నుంచి అయితే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇక మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే సో ఆర్కిటెక్చర్స్ని ఇంజనీర్స్ని తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూస్తే బీటెక్ కానీ ఎవరైతే సివిల్లో మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశారో వారందరినీ తీసుకుంటారు. సో మీకు క్యాడ్ సాఫ్ట్వేర్ పట్ల కొంత నాలెడ్జ్ అయితే ఉండాలని ఇచ్చారు. ఇక జాబ్ లొకేషన్ మీరు ఫ్యూచర్లో దుబాయ్ అట్లాగే అబుదాబి, షార్జా,
కలికట్, కొచ్చిన్, త్రిశూర్లో కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అట్లాగే ఇక రెండో నోటిఫికేషన్ చూస్తే సెంటర్ మేనేజర్స్ని తీసుకుంటున్నారు. దీనికి మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే ఇంజనీర్ ఆర్ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక బిజినెస్ టీంలో కనుక చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఎంబీఏ ఫినిష్ చేశారో ఫ్రెషర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీకు జాబ్ లొకేషన్ అయితే ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫారెన్ లొకేషన్లో కూడా మిమ్మల్ని అయితే పోస్టింగ్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ, లేదా గ్రాడ్యుయేట్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి సిమెన్స్ ఎంఎన్సీ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్స్ని మన బెంగళూరు లొకేషన్లో తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి ఫ్రెషర్స్ అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు సి లాంగ్వేజ్లో కానీ, C++, అలాగే ఊప్స్ కాన్సెప్ట్స్లో కానీ ఒక అవగాహన ఉంటే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ అయితే చేసుకోవద్దు. మనకి మరొక నోటిఫికేషన్ సివిల్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ మీద అయితే రావడం జరిగింది. సో మీకు ఇది ఏదైతే క్లే వర్క్స్ కంపెనీ ఉందో అక్కడి నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి జాబ్ లొకేషన్ అంతా కూడా మనకి నియర్ బైనే ఉంటుంది కాబట్టి సో మీరు ఎవరైతే ఇంటర్న్షిప్స్ సివిల్ ఇంజనీరింగ్లో ఫినిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. నాకు తెలిసి ఈ కాంట్రాక్టర్స్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్ లొకేషన్ అంతా కూడా హైదరాబాద్ నియర్ బై అయితే ఉందని నేను అనుకుంటున్నాను. చూడండి, జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు కర్ణాటక అయితే ఇచ్చారనమాట. సో కర్ణాటక, బెంగళూరు లొకేషన్లో అయితే వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి అక్కడైతే మీరు వర్క్ చేయడానికి అయితే ఇంట్రెస్టెడ్గా ఉండాలి. రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎవరైతే బ్యాచిలర్స్ కానీ అట్లాగే మాస్టర్స్ డిగ్రీ అంటే బీటెక్ సివిల్లో కానీ, ఎంటెక్ సివిల్లో కానీ ఫినిష్ చేశారో సో వారందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్న్షిప్ అనేది పెయిడ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇంటర్న్షిప్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కనుక తెలుసుకోవడానికి సో మీరైతే అప్లై జాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ని, మీ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళే మీకైతే కాల్ బ్యాక్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫౌండేషన్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. సో వీళ్ళు మ్యాన్ పవర్ని అయితే సప్లై చేస్తూ ఉంటారు సో వేరియస్ కంపెనీస్కి అయితే. సో దీంట్లో ఏంటంటే మనకి ఎవరైతే బీటెక్, డిప్లొమా, సివిల్ ఐటీఐ కానీ సివిల్ ఇంజనీరింగ్లో ఫినిష్ చేశారో సో వాళ్ళకి కోల్కతా లొకేషన్లో అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతోపాటుగా మనకి ఫీమేల్ బ్యాక్ ఆఫీసర్స్ని తీసుకోవడానికి అయితే ఇంకొక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని గ్రాడ్యుయేషన్ ఇన్ స్ట్రీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే లొకేషన్ వచ్చేసి పార్క్ స్ట్రీట్ అనమాట. ఇది కూడా బహుశా పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. ఇక తర్వాత కూడా వచ్చేసి మనకి ఢిల్లీ, గుజరాత్, వెస్ట్ బెంగాల్లో కూడా డిప్లొమా, బీటెక్ ఫినిష్ చేసిన దాని మీద ఇచ్చారు. అట్లాగే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా సో ఎవరైతే బీటెక్, డిప్లొమా ఫినిష్ చేశారో వాళ్ళకి కోల్కతా లొకేషన్లో కూడా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతోపాటు ఎలక్ట్రికల్ ఫినిష్ చేసిన వాళ్ళకి బీటెక్, ఎంటెక్, డిప్లొమా ఎలక్ట్రికల్కి కూడా కోల్కతా లొకేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీంతోపాటుగా నేను గమనించింది ఏంటంటే వీళ్ళు త్రూ అవుట్ ఇండియా అయితే వేరియస్ లొకేషన్స్లో ఇస్తారనమాట. మీరు చూసుకున్నట్లయితే సో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద, డిగ్రీ క్వాలిఫికేషన్ మీద 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మన వైజాగ్ లొకేషన్లో స్టీల్ ప్లాంట్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే సో వాళ్ళు 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక 4 పొజిషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మీకు కంప్లీట్గా స్టీల్ ప్లాంట్ ఇన్ వైజాగ్, మనకి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాంట్లో అయితే తీసుకుంటారు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి కూడా చెప్తున్నాను. సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత మీకు రిప్లై రాకపోతే తెలుసుకొని ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఈ రోజు ఉన్న నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.